మరణము తప్పదు. ఏమైందిరా? ఏనా పడడానికి పెళ్లి నెలవుడు కాల ఎందుకో గుడ్డు పట్టుకునేట్లా అలాగే ఏం ఒకసారి అడుగుదామన్నా అడుగుదాం రేపటాను ఏ ఏరా అరి కాదురా నీ పెళ్లి అయిన నెల అవుతుంది ఇంటికాడ దర్జాగా అల్లం తినుకుంటుండకుండా తలగా గుడ్డ కొట్టుకొని చీడమనుకునేవిందిరా. అల్లెం తిన్నట్టుంది పెళ్లి చేసుకున్నాక అయిపోయింది నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. కాంపిటీషన్ నిన్న న్యూస్ ఏమన్నా చూసిందంటారా? ఏమైందిరా? అటు చూడు. ఈరోజు చాలా బాధగా ఉంది హసిన, అందుకే తాగిన. ఏమనుకో ఆకు. ది నెక్స్ట్ డే. మళ్ళీ తాగి వచ్చినారా? ఈ రోజు నేను చాలా ఆనందంగా ఉండా, అందుకే తాగిన. అని ఎవరికైనా చూపించండి రా. హసిన ఫోన్ వచ్చాను చూడు. హలో, అమ్మకు సీరియస్ గా ఉందా? అబ్బా, రిమోట్ వేసేటప్పుడు చూసుకునేది లేదా? తలకాయ పగిలిపోయారా స్వామి. పోతే పోనీలే, ఏదో వాళ్ళ అమ్మకు బాగాలేదని బాధలు వేసినట్టుంది. ది నెక్స్ట్ డే. హలో, అమ్మకు బాగుందా? అయ్యి అబ్బా, ఏంది మీ అమ్మకు బాగలేకపోతే బాధలో రిమోట్ పగలగొడతావు, ఆనందంలోనే రిమోట్ పగలగొడతావు. ఆ రిమోట్ పగలగొట్టినప్పుడు కరెక్ట్ గా నా తలకాయ మీదనే కొడతావు. అబ్బా, నువ్వు బాగలైన మందు తాగొచ్చు, నే ఆనందమైన మందు తాగొచ్చు. నువ్వు బాగలైన మందు తాగొచ్చు, నే ఆనందమైన మందు తాగొచ్చు. నాకు ఆనందమైన బాగైన రిమోట్ పగలగొట్టే అలవాటు ఉంది. నువ్వు రిమోట్ పగలగొట్టుకోమ్యా, నాకు బాధలే. కరెక్ట్ గా నా తలకాయ మీదనే ఇంటికెచ్చావుమ్యా. నా తప్పేం లేదు, నేను ఎక్కడ ఇసిరేసినానో అక్కడ నీ తలకాయ ఉంది. ఏదో తేడాగా ఉందేంటి? అబ్బా, ఇమ్మి నేను మందు మానుకోవాలని ఇండైరెక్ట్ గా చెప్తాందా, నాకు అర్థం కాలేదు. కావలసిగా తలకాయ పగల కొడుతుందా? నాకే అర్థం కావడంలే. అదిరా జరిగింది. కాదన్నా, ఖచ్చితంగా రిమోట్ నీ తలకాయకి ఎందుకు తగులుతుందన్నా? నాకు అది అర్థం కాలరా. అమ్మి కావాలని పేసాదే, అమ్మి ఏ చేశాడో నేను ఉంటానా? నీకు అర్థం కాలేదురా. నువ్వు పెళ్లి వద్దురా అని పెళ్లి చూసుకుంటేవి. నిమ్మలంగా ఇద్దరు కూర్చొని సరి కొట్టేసుకుని ఇంటికి పోతే కుదరా చెప్తే ఇంటివా? సరే సర్లే. రా, నీకో ఒక దండము, ఇంట్లో అవదానికి ఒక దండం. ఇంట్లో నువ్వు ఎవడున్నా ఆ రిమోట్ వచ్చి నీ తలకాయకి తగులుతుందంటే నీ బతికి ఉందో నీ భవిష్యత్తు మాకు అర్థమైపోయింది. ఉంటారా? బాయ్. అందరూ మీలా ధైర్యంగా ఉండలేరు కదా అంకుల్. తిక్క కుదిరింది ఎదవకి, ఇంకోసారి మందు తాగిరాడు. గొప్పలకు పోయి అప్పులు చేసి ఏమ్మా తాగలేదు? నాకు అర్థం అయిపోయింది నా తలకాయ ఎందుకు పగులుతుందో. ఇంకా ఈ రోజు నుంచి తాగను, మందు మానేసిన. అమ్మ జర్రు ఉంటే చచ్చిపోతుంటరా.